మన మిద్దపై ట్యాంక్ లో వాటర్ ని క్లీన్ చేయకపోతే ఇంత దారుణాలు జరుగుతాయా? అమ్మా అందమైన ప్రేమ అంటే పుస్తకాలలో పిచ్చి రాతలే కవితలవునులే. ఎప్పుడు తిండేనా పందిలేక పోయినట్టు అయింది చూడు పైన. సునామీ వస్తుందంటే స్నానం చేసి వస్తానే రకం మా అమ్మ చెప్పిన మాట వినకపోతే ఇంట్లో కన్నా హాస్పిటల్ ఎక్కువ కనిపిస్తా. మందు తాగితే కిడ్నీలు చెడిపోతుంది అనేది ఎంత నిజమో, మనం వాడే వాటర్ ట్యాంక్ క్లీన్ చేయకపోతే మనకు కూడా రోగాలు వచ్చేది అంతే నిజమో. ఇది కరెక్ట్ గా చెప్పావు. మా వాటర్ ట్యాంక్ క్లీన్ చేయక 1 month అవుతుంది. మాక్సిమం 2 weeks ఒకసారి క్లీన్ చేయాలి. చూడండి ఎంత దుమ్ము. మేము ఈ ట్యాంక్ లో ఉన్న వాటర్ ని తాగము, కానీ వేరే కార్యక్రమాలకు యూజ్ చేస్తాము. అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఒక్క మెతుకు ఒత్తి చూస్తే కనబడుతుంది, కానీ నేను అలా కాదు, అన్నం మొత్తం పిసికి చూస్తా. ఒరే మహి, ట్యాంక్ లో నుంచి వాటర్ బాగా వస్తలేవు, అవి ఒకసారి క్లీన్ చేయాలని చెప్పబట్టి మా అమ్మ 1 month అవుతుంది, కానీ బద్దకం. ఎడుగులు అందగానికి అద్దం ఇస్తే ముఖం బాలేదని పగలగొట్టుకున్నాడంట. నాకు ఏదైనా పని చెప్తే చెయ్యను, అదే పని తిడుతూ చెప్తే చేస్తా. ఎప్పుడైనా సరే మనం వేసుకున్న బట్టలు బాగాలేకపోయినా సరే కానీ త్రాగే నీరు మాత్రం శుభ్రంగా ఉండాలి. ఇక నైస్ గా మా అమ్మ చెప్పినట్టు ట్యాంక్ మొత్తం క్లీన్ చేసి ఫ్రెష్ వాటర్ బట్టి అందులో బ్లీచింగ్ కూడా వేసా. ఇక మీరు ఈ వీడియోని అలా చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. ఉంటా మరి, లవ్ యూ, బాయ్.